అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లిదండ్రుల కళలు నెరవేర్చేందుకు ఎన్నో తిప్పలు పడతారు వారి పిల్లలు. అయితే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్కరు ఒక 4 ఉద్యోగాలు సంపాదించారు. మళ్ళీ నేను సేవ చేయాలనే దృక్పథంతో పోలీసు ఉద్యోగంలో అవుట్ పాసింగ్ పరేడ్లో పాస్ అయ్యారు, బయటికి వచ్చారు. అసలు వాళ్ళు ఏమేమి ఉద్యోగాలు సాధించారు, ఎంతో పీజీలు డిగ్రీలు చదివి ఆ ఉన్నత చదువులు చదివి ఈ పోలీస్ కానిస్టేబుల్లో ఎందుకు ఎంచుకున్నారు, అసలు వారి జీవన విధానం ఏంటి, వారి అమ్మా నాన్నలు ఏం చేస్తారు, వాళ్ళకి ఎందుకు ఈ పట్టుదల వచ్చింది పోలీసు ఉద్యోగాలు సాధించాలని, వారి ఆర్టీవీ ప్రత్యేకతంలో విందాం. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా సిటీ ట్రైనింగ్ కాలేజ్ జాన్కంపేటలో ఉన్నాము. ఈరోజు మా క్యాడెట్స్ యొక్క ఏఆర్ సైబరాబాద్ సంబంధించిన 250 మంది క్యాడెట్లు శిక్షణ పొంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఈరోజు మాకు డీజీ ట్రైనింగ్ అభిలాభిస్తు మేడం ఐపీఎస్ గారి ఆదేశానుసారం మొత్తం రాష్ట్రంలో 16 సెంటర్స్లో పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మా ట్రైనింగ్ సెంటర్లో గల ఏఆర్ సైబరాబాద్ సంబంధించిన 250 మంది అన్ని పరీక్షలలో ఇండోర్ అవుట్డోర్ పరీక్షల్లో ఉత్తీర్ణమై శిక్షణ కాలం పూర్తి చేసుకొని పాసింగ్ పరేడ్ శ్రీ డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ డీజీ ఎస్పీఎఫ్ గారి ముఖ్య అతిథిగా మరియు మా విశిష్ట అతిథి ఆనరబుల్ చీఫ్ గెస్ట్ కామారెడ్డి ఎస్పీ మరియు ఇన్ఛార్జ్ సిపి నిజామాబాద్ గారు శ్రీమతి సింధు శర్మ గారు మరియు మా ప్రిన్సిపాల్ గారు అయినటువంటి బి కోటేశ్వరరావు గారి అధ్యక్షలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా వీళ్ళు 9 నెలలు పడ్డ కష్టానికి ఫలితంగా వాళ్ళ బంధుమిత్రులతోని వాళ్ళ స్నేహితులతోని పోలీస్ ఆఫీసర్ సమక్షంలో శిక్షణ కాలం పూర్తయింది. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు మళ్ళీ హైదరాబాద్కి గుండెకాయ అయినటువంటి సైబరాబాద్ ఏఆర్లో జాయిన్ అవుతారు. వీళ్ళ వెకేషన్స్ ఒక వారం తర్వాత వీళ్ళు పూర్తిగా ప్రొబేషనరీ కానిస్టేబుల్ ఆఫీసర్స్గా అక్కడ విధులు నిర్వర్తిస్తారు. సైబరాబాద్ అంటే ప్రజెంట్ నేషనల్ సంబంధించి ఎన్నో కంపెనీస్ అక్కడ కొలువుదీరు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన ప్లేస్లో వీళ్ళు పోతున్నారు. వీళ్ళందరూ అన్ని రకాలుగా ఇండోర్ అవుట్డోర్లో మరియు భవిష్యత్తులో సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎలాంటి సవాళ్ళని అంటే ల్యాండ్ ఆర్డర్ కానీ మావోయిస్టులకు వ్యతిరేకంగా కానీ ఉగ్రవాదులకు కానీ వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనే విషయం మరియు పాత చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాకుండా కొత్త జూలై 1 నుంచి భారతదేశంలో బిఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ లాంటి కొత్త చట్టాలను కూడా వీళ్ళను నేర్పించినాము. లాఠీ పరేడ్, మాబ్ ఆపరేషన్స్, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, తర్వాత ఫైర్ ఫైటింగ్ కూడా. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యలో బాగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కొనాలి అని, తర్వాత రోడ్డు ప్రమాదాలలో, తర్వాత సడన్ డెత్, ఇప్పుడు కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, వాళ్ళను ఎలా కాపాడుకోవాలి అని నేర్పించడం జరిగింది. వీళ్ళు చాలా గొప్పగా అన్నీ నేర్చుకున్నారు, దాదాపుగా అన్నీ చేసుకున్నాము. శిక్షణా కాలం పూర్తి చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ పోయి రేపు ఫ్యామిలీస్తో సురక్షితంగా క్రమశిక్షణ ఉండాలని, వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు అనారోగ్యాలకు గురి కావద్దని, వాళ్ళ భవిష్యత్తు ఆ దేవుడు మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ శిక్షణా కాలంలో మాకు సహకరించిన మా సీనియర్ ఆఫీసర్స్, మా అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్ అందరికీ మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు యాదగిరి అండి. మా బాబు ఇక్కడ ఏఆర్లో సైబరాబాద్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి అలా పిఓపిగా కంప్లీట్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే, నన్ను స్ఫూర్తిగా తీసుకొని మా బాబు కూడా ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ బీటెక్ని కంప్లీట్ చేశాడు, కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి మా ఉద్దేశం. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే, ఆయన ఫ్యాషనే పోలీస్ డిపార్ట్మెంటు. ఆయన బీటెక్ కంప్లీట్గా అందాడు, ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. అక్కడ సైబరాబాద్ ఏఆర్గా జాయిన్ అయిపోయి ఇక్కడ సెలెక్షన్ అయిపోయి ఇక్కడ పిఓపి ఈరోజు కంప్లీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి ట్రైనింగు, మంచి అట్మాస్ఫియర్లో ఇక్కడ మంచి ట్రైనింగ్ దొరికింది వీళ్ళకు. చాలా హ్యాపీ అండి. ఈ సందర్భంగా వీళ్ళను మా బాబును కూడా అభినందిస్తున్నా. ఎలాంటి రిమార్క్ లేకుండా
దిగ్విజయంగా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇతను గ్రే హౌన్స్ కూడా విల్లింగ్ ఇచ్చాడు. ఆ గ్రే హౌన్స్కు కష్టంగా ఉంటుంది అంటని చెప్పేసి తెలిసి కూడా గ్రే హౌన్స్కి విల్లింగ్ ఇచ్చాడు. ఇందుట్లో ఒక తక్కువ మంది గ్రే హౌన్స్కి విల్లింగ్ ఇచ్చారు. గ్రే హౌన్స్కు రావాలి, గ్రే హౌన్స్లో వర్క్ చేసినప్పుడే వీళ్ళ స్కిల్స్, వీళ్ళ ఒక విల్ పవరు తెలుస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఒక మన రాష్ట్రానికి కానీ మన దీంట్లో ఉండేటటువంటి ఫోర్స్ కానీ ఒక వాల్యూ ఉంటుంది. ఆ గ్రే హౌన్స్కి వచ్చి ఆ గ్రే హౌన్స్లో ట్రైనింగ్ చేసినప్పుడు సఫలం అవుతుందని చెప్పేసి నేను నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గణేష్ అండ్ నేను బీటెక్ విజైటీలో కంప్లీట్ చేసుకున్నాను హైదరాబాద్ అజీజ్ నగర్లో. ఏం లేదు, బీటెక్ అయిపోయాక సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. సో పప్పాని చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ దాంట్లో వెళ్ళాలని చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండేది. సో అలా నార్మల్ ఫస్ట్ నోటిఫికేషన్కి ట్రై చేశాను, వచ్చేసింది జాబ్. హార్డ్ వర్క్ అండ్ లక్లో బాగా ట్రై చేశాను. పప్ప బాగా హార్డ్ వర్క్ చేపించారు. అండ్ తర్వాత 9 months చూడంగానే అయిపోయింది. అండ్ 250 members మా సిటీసీలో అందరితోటి కలిసి హార్డ్ ట్రైనింగ్ అంతా నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ పక్కవాడితో ఇదంతా పనిష్మెంట్స్ తోటి అంతా ఈజీగా అయిపోయింది. చాలా ప్రౌడ్గా ఉంది ఈ రోజు నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా. అండ్ అంతే అండి. థ్యాంక్ యూ. నా పేరు పి శ్రీకాంత్, మాది రంగారెడ్డి జిల్లా షాద్నగర్. నేను 2020లో MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసుకున్నాను. అప్పటి నుంచి ట్రై చేశాను. నాకు ఇది సెకండ్ అటెంప్ట్లో సైబరాబాద్ ARకి సెలెక్ట్ అయ్యాను. అలాగే ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేశాను. మళ్ళీ తర్వాత కూడా రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ 4కి జూనియర్ అసిస్టెంట్గా HMWSలో సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఈ విజయానికి కారణం మా తల్లిదండ్రులు, ఇంకా నన్ను ప్రోత్సహించిన నా కానిస్టేబుల్ TSSP కానిస్టేబుల్ ఆనంద్ కుమార్, వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను ఈరోజు 2 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ మా పేరెంట్స్ ముంగల ఇంత మంచి పాసింగ్ అవుట్ పరేడ్ జరుపుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా కొడుకుని మంచిగా చదివించినాము. ఒక పోలీస్ కొలువు కావాలని అనుకున్నాము. మళ్ళీ దాని తర్వాత ఇంకొక జాబ్ వచ్చిందండి గ్రూప్లోను. అందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు గినంగా సపోర్టివ్ ఉంటాడని, ఎంతో మాకు హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నాము. కష్టపడి చదివినందుకు మేము గినంగా మా అన్నలాగా చదువుకుంటామని అనుకుంటున్నాం. పవన్ కుమార్, నేను కొందూరు నుంచి వచ్చిన. 2018లో నోటిఫికేషన్ బాగా ట్రై చేసిన. బట్ అప్పుడు 6 marksతో మిస్ అయిపోయింది. అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే. బాగా కొంచెం అదే ప్రయత్నంలో ఈ సంవత్సరం 2022 బ్యాచ్లో మళ్ళీ ఉద్యోగం సాధించిన. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనేది నా కోరిక ఉండే. నా ఫ్యామిలీ బిలో పవర్టీ నుంచి వచ్చిన. మా అన్న చిన్నప్పటి నుంచి నన్ను సాగుకుండు. తండ్రిలాగా మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. తండ్రిలాగా చదువుకుని మా అన్న. మా అక్కలు 4 అక్కలు ఉండే. దాంట్లో 2 అక్కలు మా నాన్న పెళ్లి చేసిన తర్వాత కూడా మా అన్న 2 అక్కల్లో పెళ్ళిళ్ళు చేసి అట్లే చదివించిండు. కష్టపడి చదివించిండు. మధ్యలో చదువు ఆపేస్తున్నా కూడా ఆపనివ్వలేదు. అనివార్య కార్యాల వల్ల 1 సంవత్సరం చదువు బంద్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ డిగ్రీ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి మా నాన్న కంటుండి తోడుండి నడిపించిండు. ఈ ఉద్యోగాన్ని సాధించిన ఉద్యోగం మా అన్నకి అంకితం చేస్తున్నది. చదువుకోలేను. చిన్న ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడు. మా తమ్మునికి జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. అంతే. నా పేరు మహేష్ గౌడ్. నేను కొత్తూరు మండలంలో ఉంటాను. అది వచ్చేసి కుమ్మరిగూడ గ్రామము. నేను ఇంతకుముందు 2021లో TSSP కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి 2.5 years సర్వీస్ చేసి వచ్చాను. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లో మన సైబరాబాద్ కమిషనరేట్లో AR కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఈ ట్రైనింగ్లో ఉండగానే నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది మున్సిపల్ ఆఫీస్లో. ఇప్పుడు నాకు 2 జాబ్లు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు మనమ్మ. మా ఆయన పేరు అంజనేయులు. మా భర్త పేరు అంజనేయులు. నా కొడుకు పేరు రాఘవేందరు. చిన్న ఆయన పేరు శివకుమారు. మేము చెన్నంపల్లిలో ఉంటాము. మాది రంగారెడ్డి డిస్టిక్, తలకొండపల్లి మండలం. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. నా కష్టాలు ఆనందం అనిపిస్తుంది. మా 2 కొడుకులకు జాబులు వచ్చినందుకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. మీకు? నా పేరు శివకుమార్ సార్. మా నాన్న పేరు ఆంజనేయులు, మా అమ్మ పేరు మనమ్మ, మా అన్న పేరు రాఘవేంద్ర, మా అన్న ఉంటాడు, అతని పేరు కాసిం సార్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. అయితే లాస్ట్ టైం కూడా నేను ప్రిపేర్ అయినా. లాస్ట్ టైం ప్రిపేర్ అయితే అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్. జాబ్ ఇన్ఫోటెక్ ఎస్టార్ట్ సొల్యూషన్ అంటే దాంట్లో జాబ్ చేస్తున్నా.
అయితే మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య కలిసి నన్ను ఇట్లా గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వడం అని ప్రోత్సాహం చేయడం వల్ల నేను మళ్ళీ అటు సైడ్ అది మానేసి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అయినా. లాస్ట్ టైం నేను జాబ్ చేస్తూ చదివాను కొంచెం, అది 3-4 మార్క్స్ అదే 3.5 మార్క్స్ మిస్ అయింది. అది తర్వాత మళ్ళీ ఈసారి కూడా నేను కూర్చుందామని మా అన్నయ్య చెప్తే నేను అప్పుడు ప్రజెంట్గా అప్పుడు నేను అమెజాన్లో జాబ్ చేస్తున్నాను సార్. శంషాబాద్ దగ్గర అమెజాన్లో మళ్ళీ నార్మల్గా అయితే చేస్తున్నా పార్ట్ టైం లాగా చేస్తుంటే మళ్ళీ మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ కూర్చోమని చెప్తే అప్పుడు కరోనా వచ్చింది సార్. కరోనా టైంలో నేను అమెజాన్లో చేస్తున్నా. తర్వాత ఇదే మూమెంట్లో మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ పడుతున్నాయని నోటిఫికేషన్ చూసిన, పేపర్లో న్యూస్ చూస్తే అప్పుడే జాబ్ మేనేజ్ చేసి మళ్ళీ గట్టిగా కూర్చున్నా సార్. లాస్ట్ టైమే 3 మార్క్స్తో మిస్ అయింది కదా, ఈసారి ఎందుకు కూర్చోవద్దని గట్టిగా కూర్చున్నా. అదే సంకల్పంతో మా అమ్మ మా నాన్న మా పెద్దన్నయ్య దీవెనలతో నేను మా చిన్న కలిసి మంచి చదువుకున్నాం సార్. అదే గట్టి ప్రోత్సాహంతో మేము గట్టిగా జాబ్ కొట్టుకోవడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రావేందర్ సార్. డాడీ పేరు అంజనేయులు, అమ్మ పేరు మణెమ్మ. నేను బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన. మా తమ్ముడు శివకుమారు, తను బీటెక్ కంప్లీట్ చేసిన సార్. ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా ప్రిపేర్ అయినాను సార్. ఫస్ట్ టైం అనేది నోటిఫికేషన్ మిస్ అయింది సార్. అది మిస్ అయిన తర్వాత మా అన్నయ్య ఉన్నాడు సార్, కాసిం అని. మా అన్నయ్య ప్రోత్సాహంతో మళ్ళీ వచ్చిందాకా మీరు కూర్చోవాలి, జాబ్ కొట్టి నాకు రావాలి, ఇక్కడికి ఇద్దరు తీసుకొని క్యాబ్ తీసుకొని రావాలి. నాకు మీరు ఎంతైనా కష్టపడండి, ఏమన్నా చేయండి. ఇక మొత్తం మా అన్నయ్య ప్రోత్సాహం, అమ్మ నాన్న ప్రోత్సాహంతో సార్ ఈ విజయానికి మొత్తం కారణం అమ్మ నాన్న అన్నయ్య సార్. తర్వాత నా బంధువులు సార్. హాస్టల్ ఫస్ట్ టైం మిస్ అయింది సార్. ఒక 1 మార్క్ 2 మార్క్ తోటి మిస్ అయింది. అయినా ఒక 2-3 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయినాం సార్. జాబ్ లేదు, కరెంట్ వచ్చింది. మా డాడీ మిద్దె పైన మీకు కిందకు పోయేది, మీకు కిందుంటే మా డాడీ మిద్దె పైకి వచ్చేది. ఏం చేయాలో తెలియదు. అక్కడ పట్టుదలతో కూర్చొని మేము తమ్ముడు నేను ఇద్దరం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ ఒక రూమ్లో వండుకుంటూ కష్టపడుకుంటూ ఒక దగ్గర ఎగ్జామ్స్ రాసుకుంటూ ఫ్రీ కోచింగ్ తీసుకుంటూ కొన్నిసార్లు ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఎగ్జామ్స్ ఎక్కడ పడుతుంది ఏందని సెర్చింగ్ చేసుకుంటూ కష్టపడి చదువుకున్నాం సార్. చదువుకొని ఈ జాబ్ రావడం జరిగింది సార్. అన్నయ్య మెయిన్గా ఈ జాబ్ రావడానికి కారణం మా అన్న సార్, కాసిం అన్న అని మా అన్నయ్య ఉన్నాడు సార్. సకాలంలో ఇక్కడ రాలేకపోయాను, దూరం ఉన్న అన్న. దీని మొత్తం కారణం మా పెద్దన్న సార్. మొత్తం కారణం పెద్దన్న అమ్మనే సార్. అమ్మ నాన్న ఇక మా అమ్మకు చలో నిలుతూ బాగాలేక ఈరోజు చాలా కష్టపడి వచ్చింది సార్ ఇక్కడికి. యాక్చువల్ రానన్నది మా కోదానికి ఎంత కష్టపడాను సార్ మీకు వస్తా అని చెప్పేసి నైట్ రెడీ అయ్యి వచ్చింది సార్ ఇక్కడికి. 2 o'clock లేచి ఇక్కడికి వచ్చింది సార్. చిన్నంపల్లి గ్రామం మాది, రంగారెడ్డి జిల్లా సార్. మరి చాలా లాంగ్, 300 కిలోమీటర్స్ సార్ ఇక్కడికి. పొద్దున్నే 2 గంటలకు లేచి మా కోసం కష్టపడి మా అమ్మ వాళ్ళు వచ్చారు సార్. తర్వాత నాతో పాటు మా తమ్ముడు కొట్టింది, చిన్న తమ్ముడు కొట్టింది సార్. తన పేరు పవన్ కుమార్, బాబాయ్ కొడుకు, ఇక్కడే ఉన్నాం తను కూడా, పి పవన్ కుమార్. తల్లిదండ్రుల కలలు సాకారం చేశారు ఈ పిల్లలు. మొత్తానికి ఒక్కొక్కరు గ్రూప్ 4లో 4 ఉద్యోగాలు సాధించారు. ఒక 2 అన్నదమ్ములు పోలీస్ అవుట్ పాసింగ్ కానిస్టేబుల్లో 2 అన్నదమ్ములకు ఉద్యోగం సాధించారు. వారి అన్ననే స్ఫూర్తి అని చెప్తున్నారు. మా అమ్మ నాన్నల స్ఫూర్తితో మేము ఈ కానిస్టేబుల్ అవుట్ పాసింగ్లో పాస్ అయ్యాం, సక్సెస్ అయ్యాం. ప్రజలకు సేవ చేసేందుకు మేము ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని ఎంచుకున్నాం. ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఏదేదో చేస్తారు. కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ ఉద్యోగమే బెటర్ అని మేము పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నామని చెప్తారు. దీనికి అంతటి కారణం మొదటగా నాకు నోటిఫికేషన్ మిస్ అయింది. కానీ అమ్మా నాన్నల ప్రోత్సాహం, మా అన్న ప్రోత్సాహంతో 2 అన్నదమ్ములం కానిస్టేబుల్గా ఎంపిక అయ్యి బయటకు వచ్చాం. మేము ఇలా కష్టపడుతూ ఎన్నో ఏళ్ళుగా చదివాం. 3 ఏళ్ల పాటు మేము ఈ ఉద్యోగాల కోసం కష్టపడ్డాం. ఇలాంటి ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం. అయినప్పటికీ మేము ఈ ఉద్యోగాలు సాధించాం. పీజీలు డిగ్రీలు చదివి ఇంజనీర్లు అవుదాం అనుకున్నాం. కానీ మేము ఇంజనీర్ల కంటే ఇదే ఉత్తమం అని చెప్పి పోలీసు సేవ చేయాలనే దృక్పథంతో పోలీసుల వైపు వచ్చాం, కానిస్టేబుల్గా ఎంపికాం. ఎంతమంది అయితే మరికొంతమంది డిగ్రీలు పీజీలు ఇంజనీర్లు అవ్వాలనుకున్నారు. కానీ ఎంత ఉద్యోగం చదివినా చివరికి ఏమున్నది గర్వకారణం అన్నట్లు మేము ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. మాకు 4 ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ 4లో 4 ఉద్యోగాలు వచ్చాయి. అయినప్పటికీ నేను ఈ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. అంటే కానిస్టేబుల్ అంటే చిన్న చూపు చూస్తారు చాలామంది. కానీ ఇక్కడ నుండి మొదలు పెడితే నా జీవిత ప్రస్థానం ఎస్పీ వరకు కూడా వెళ్తుందనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఇదే మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టులో అన్ని శిక్షణ తీసుకున్న తర్వాతనే పోలీస్ అంటే ఏంటిదో తెలుస్తుంది, ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనో తెలుస్తుంది. కింది స్థాయి నుండి పై స్థాయికి వరకు ఎదిగినప్పుడే మానవ జీవితం సక్సెస్ అవుతుందని వారి మాటల్లో చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీస్ కానిస్టేబుల్ అవుట్ పాసింగ్ పరేడ్లో ఈరోజు ఎన్నికైన విద్యార్థులకు మనం కూడా శుభాకాంక్షలు చెప్తాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించాలని కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.